దేవుని యొక్క వాగ్దానం మీకే దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన మీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అదేమిటనంటే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఒక గొర్రెల కాపరి గనుక గొర్రెలను ఎలా కాపాడుతాడో, వాటిని మేపుతాడో, దేవుడు కూడా మీకు కాపరిగా ఉండి మిమ్ములను ఆయన కాస్తూ ఉన్నాడట. ఆయన అంటున్న మాట ఏమిటనంటే, గొర్రెల కాపరి గొర్రెలను ఎక్కడ నీళ్లు త్రాగిస్తే అవి ఆరోగ్యంగా ఉంటాయో, మంచి కాపరి వాటిని అక్కడికే తోలుకొని వెళ్తాడు. అలాగే వాటిని ఏ ప్రాంతానికి తోలుకొని వెళితే శ్రేష్టమైన మేత దొరికి ఈ గొర్రెలు పుష్టిగా ఉంటాయో అక్కడికి వాటిని తోలుకొని వెళ్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు గొర్రెలకు ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. గొర్రెలు ఎవరు అని అంటే మనమే. నీవే ఆ గొర్రెము, నీవే ఆ గొర్రెము. గుంపు అంటే సంఘము, గొర్రె అంటే అందులో ఉన్నది నీవు. ఈరోజు దేవుడు నీతో అంటున్న మాట ఏమిటనంటే, ఆయన నిన్ను పుష్టిగా ఉండే స్థితికి ఆయన నడిపిస్తాడు. అంటే నీకు రాబడి ఎక్కడైతే మంచి రాబడి వస్తుందో ఆ మార్గాల వైపు నడిపిస్తాడు. అక్కడికి వెళ్ళే వరకు ఈ నడక సాగాలి. ఈలోపు అలసట వస్తుంది. ఏమో అక్కడ ఏంటో నా పరిస్థితి అర్థం కావట్లేదు అని మీరు అనుకుంటారు. అనుకోబాకండి. గొర్రెలు బయలుదేరినప్పుడు ఆ మేత స్థలానికి వెళ్ళే వరకు ఇవి నడుచుకుంటూనే వెళతాయి. అది కష్టంగానే ఉంటుంది. అలాగే మీరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందేంత వరకు ఈ ప్రయాణంలో ఏమవుతుందనంటే, ఏమో మాకేం అర్థం కావట్లేదు అని మీకు అనిపిస్తుంది. ప్రభు అంటున్నాడు, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును అని వ్రాయబడింది ఇక్కడ. మీకు అర్థమవుతుందా? ఆశీర్వాదాలలోనికి, అంటే నిత్యము ప్రార్థనలు చేసుకుంటూ విశ్వాసంతో బ్రతికే మీకు మేలు కలగడానికి దేవుడు చేసే కార్యం ఏంటనంటే, ఆయన మిమ్మల్ని తన రొమ్మును పెట్టుకున్నాడు, విడిచిపెట్టలేదు. ఆయన విడిచిపెడితే విడిచిపెట్టబడినటువంటి గొర్రెలను కుక్కలు పట్టుకుని పీక్కు తింటాయి. అవును కదా? అలాగే దేవుడు కూడా ఏం చేశాడనంటే, మిమ్మల్ని విడిచిపెట్టలా ఆయన రొమ్మును పెట్టుకుని ఉన్నాడు. అందుకని మీరు ఇంకా సజీవులుగా ఉన్నారు. మరి రాబోయే దినాలు ఏమవుతారు? మీరు బలపరచబడతారు. ఆమేన్. ఆయన గొర్రె నువ్వు, ఆయన తన రొమ్మును పెట్టుకున్నాడు నిన్ను. అందుకని అంటాడు, ఆయన తన రొమ్మున పెట్టుకొని ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. మరి రాబోవు దినముల యందు ఆయన నిన్ను ఏం చేయబోతున్నాడనంటే, బలవంతురాలిగా ఆశీర్వదించబోతున్నాడు. అందుకని అంటాడు, నేను గొర్రెల కొరకు నేను మంచి కాపరిని అన్నాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు. ఈ మాట మీరు వింటున్నారు కదా, ఈ చెప్పబడిన మాట దేవుని మాట, ఆయన స్వరం అది. ఆ మాటను మీరు విన్నారు కదా. రాబోయే రోజుల్లో మీరు గొప్పగా దీవించబడతారండి. నిజమిది. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా మీతో ఈ మాట. దేవుని మాటలు ఇవి. ఈ మాటను నీవు నమ్మితే రాబోయే రోజుల్లో దేవుని మహిమను మీరు చూస్తారు. కోరుకుంటున్నారా ఆశీర్వాదాన్ని? కళ్ళు మీరు చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నేను నీ గొర్రెను అని ఎవరైతే అనుకుంటున్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరలోకపు మేలులతో నింపండి. ఈ బిడ్డలను మీ రొమ్మున పెట్టుకున్నారు ప్రభా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. నీ బిడ్డలను కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు. రాబోవు రోజులలో నీ పిల్లలను మీరు బలపరిచి మహిమలో సాక్షులుగా ఉంచండి. నాయన, ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈరోజు ఇచ్చిన వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చి మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఆమేన్. మేరీ గారు చుట్టకుంట నుంచి రావడం జరిగింది. తన కుమార్తె పూజిత గారు ఆమెకి పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి నెల అమావాస్య రోజున అర్ధరాత్రి 12-1 గంట ఆ టైంలో ఫిడ్స్ వస్తూ ఉంటుందట. అట్లాంటిది టీవీలో దైవజనులు అందిస్తున్న సందేశాన్ని చూసి ఆ వాక్యం ద్వారా బలపడి ఈ గుంటూరులో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగుతుందని తెలుసుకొని 4 మాసాలుగా వీరు పాల్గొంటూ వస్తున్నారట. వచ్చిన మొదటి నెలలోనే దైవజనుల చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో తిని వెళ్ళడం జరిగింది.
ఈమె తన కుమార్తె వయసు కూడా చెప్తున్నారు. ఈ పూజిత వయసు ఇప్పుడు 42 సంవత్సరాలట. ఇప్పటి వరకు మరలా ఫిట్స్ అనేది ఆ బిడ్డ ధరించారనివ్వకుండా దేవుడు కాపుదలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దాం. అపవాది శక్తుల నుంచి, మరి చీకటి శక్తుల ప్రభావం నుంచి ఆ బిడ్డకు దేవుడు విడుదల నుంచి శరీర బలహీనతలన్నీ కూడా తీసివేసి ఈ రోజున మన మధ్య సాక్షిగా ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో జూలై 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. ముఖ్య గమనిక: ఆదోనిలో 16వ తేదీ జరగవలసిన అంజూర పండుగ 20వ తేదీ మార్చటం అయినది. ఆదోనిలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. మార్పును గమనించగలరు. విశాఖపట్నంలో జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. భీమవరంలో జూలై నెల 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, భీమవరం. బాపట్లలో జూలై 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూలై 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. మార్పును గమనించగలరు. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. రత్నకుమారి గారు గుడిపూడి నుంచి రావడం జరిగింది. 10 ఏళ్లుగా చీకటి శక్తులతో పీడించబడుతున్నారు. గుండె బలహీనత, చూపు కూడా తగ్గిపోయినటువంటి ఆ యొక్క అనారోగ్య పరిస్థితులతో బాధపడుతూ ఈ సహోదరి టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న సమయంలో ఆ యొక్క టీవీలో సాక్ష్యం చూసి ఎంతగానో ఈమె స్పందించి విశ్వాసంలో ప్రోత్సహించబడినదై ఈ యొక్క గుంటూరులో జరుగుతున్న ఆరాధనలో పాల్గొనేందుకు రావడం జరిగింది. ఆ వ్యక్తి బాగుపడ్డాడు. నేను కూడా ఆ విధంగా దీవించబడతానన్న ఆశతో తాను పీడిస్తున్నటువంటి చీకటి శక్తుల ప్రభావం, కంటి మీద నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, ఎప్పుడు కూడా అనారోగ్యమే, గుండెల్లో బలహీనత, చూపు కనిపించక బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సహోదరి విశ్వాసం ఉంచి 7 నెలలుగా ఇదే స్థలానికి వస్తూ ఉన్నారు. తైలములతో అభిషేకించబడ్డారు. దైవజనుల చేతుల మీదుగా ప్రార్థించి ఇవ్వబడిన అంజూర ఫలాన్ని భుజించగా నెల జరుగుతూ ఉండగా 3వ నెల వచ్చేటప్పటికే పూర్తిగా తాను కోలుకోవడం జరిగింది. ఏ విధమైన బలహీనత లేవు, చీకటి శక్తుల ప్రభావం లేదు, కంటి నిండా నిద్రపోతున్నారు, ఆహారం జీర్ణించుకోగలుగుతున్నారు, గుండె బలహీనత తీసివేయబడింది, ఇంకా కంటి చూపు కూడా మెరుగైంది. ఈ సహోదరి తాను పొందినటువంటి ఈ మేలులన్నింటిని బట్టి సాక్ష్యం పంచుకొని హృదయంలో నిశ్చయించుకున్న అర్పణ అర్పించుకోవడానికి మన మధ్యకి రావడం జరిగింది. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్,
ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్దడోర్నాలలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్డు, పెద్దడోర్నాల. నడికుడిలో ఆగస్టు 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, మిర్చి యార్డు దగ్గర, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు.